కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెల్కమింగ్ యూ ఆల్ టు సెలబ్రేట్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ విత్ లెజెండ్స్ అనమాట. బ్రహ్మాస్త్ర టీమ్ వెల్కమ్. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఓకే, సో ఇంకాసేపట్లో మనందరికీ ఎంతో ఇష్టమైన రాజమౌళి గారు ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు అలాంగ్ విత్ బ్రహ్మాస్త్ర టీమ్ అనమాట. ఎస్, తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఆయన తీసుకుని వెళ్ళారు అని చెప్పొచ్చు. అండ్ ఆయన చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ ఈవెంట్ జరగడం అనేది చాలా చాలా సంతోషకరం. సో ఎస్, మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. వెయిటింగ్కి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయండి, బికాజ్ మనం వెయిట్ చేస్తున్న స్టార్ యాక్టర్, స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్ ఇంకాసేపట్లో స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఓకే, ఎన్నిసార్లు చేయలేనా బాబు, నేను యాక్టర్ని కాదు మీరు. ఓకే, అందరికీ నమస్కారం అండి. బ్రహ్మాస్త్రం స్వాగతం. నాకు అస్సలు అలవాట్లేని పాత్రలోకి కరణ్ జోహర్ గారు లాక్కొచ్చారు నన్ను. ఐ విల్ ట్రై టు డూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇట్స్ బిన్ 3 years అండ్ సిన్స్ యూ ఫస్ట్ కేమ్ టు మీ. ఎస్, కరణ్ జోహర్ గారు ఒకసారి ఫోన్ చేసి, నేను ఇలాగా బ్రహ్మాస్త్రం అని ఒక సినిమా తీస్తున్నాను, అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అంటే, అఫ్కోర్స్ అప్పటికే వినున్నాను దాని గురించి, ఒకసారి మిమ్మల్ని కలుస్తాడు, ప్లీజ్ గివ్ హిమ్ టైం అన్నారు. సో అయాన్ వచ్చాడు నా దగ్గరికి. అయాన్తో కూర్చొని మాట్లాడిన ఒక 15-20 minutesకి నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, ఈడెవడో నాకన్నా పిచ్చోళ్ళ ఉన్నాడు అని. యూనో, ఐ థాట్ దిస్ గై ఈజ్ క్రేజియర్ దెన్ మీ. ఓకే, అంటే తను ఆ సినిమా మీద తను ఇన్వెస్ట్ చేస్తున్న టైం కానీ, టైం ఈజ్ అ స్మాల్ థింగ్. తను పెట్టుకున్న నమ్మకం, తను పెంచుకున్న ప్రేమ, నాకు సినిమా మీద ఎంత పిచ్చి ఉంటుందో దానికన్నా ఎక్కువ ఉందనిపించింది. దెన్ సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను. బ్రహ్మాస్త్రం స్టోరీ లైను తను అప్పటి వరకు, అంటే సబ్సిక్వెంట్ మీటింగ్స్లో తను అప్పటి వరకు చేసిన సీన్స్ ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాడు, తను చెప్తుంటే ఒక బ్రహ్మాండాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనిపించింది. సో ఫస్ట్ మీటింగ్లోనే నేను కరణ్ జోహర్ గారు చెప్పాను, ఐ విల్ బీ అసోసియేటెడ్ విత్ దిస్ నాట్ బికాస్ ఆఫ్ యూ సార్, బట్ బికాస్ ఆఫ్ హిస్ క్రేజీనెస్ అండ్ బికాస్ ఆఫ్ ద లవ్ ఫర్ హిస్ ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ యూ, బట్ ద రీజన్ ఈజ్ హిమ్. సో బ్రహ్మాస్త్ర గురించి ఇంకా ఫర్దర్గా మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ ఆ ప్రేమ, తనకున్న ప్రేమని మీకు కూడా చూపించాలని ఉంది. ఇన్వైటింగ్ అయాన్ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ అయాన్, కమ్ హియర్. We Telugu people have love people who love films, you know, so you have such love for your film. Please talk about it. Thank you, sir. Thank you everyone for coming. I have to start today with Rajamouli Garu. I cannot express properly what it means to me, sir, that you said these words about me and about Brahmastra. And that your name is going to present the South languages of the film. It means too much to me. Your name, according to me, is the #1 name in cinema in our country. And that name, it has so much weight, but it is, to build that name, it is all your passion for cinema, all your hard work that has built that name. And the fact that that name is now on top of Brahmastra, it is truly a blessing for our journey and for the film. Thank you, sir, so much. It means the world to me that you've come on board on Brahmastra. Really. No, I want you to talk about Brahmastra, not about me. Okay. Talk about Brahmastra. Yes. Okay. So I'm sorry, I'll speak in English. I wish I could speak in Telugu, but I'll do my best. I hope everybody can understand me. We have been making Brahmastra, me and my team, for many years. It is a film that we are showing you a very small bit of today, but we have put everything we had into this project to create for our audiences all over the country a truly new, never seen before
mind-blowing cinema experience. I don't want to say too much about what the film is about because I feel you will discover it through time, and I'll bore you if I start to say too much right now. What I do want to say is that when this project came together, and as I was growing, trying to make this film, one of the things I started learning about, which unfortunately I did not know about my entire life, was really this part of our country, the Telugu-speaking world, the South-speaking languages, and what I have come to learn about the passion of cinema that exists in this part of the world, I think means we have to aspire for it all over our country. It is just something else. There is a magic in how people here feel about movies. And I really wanted for Brahmastra to be a part of that magic and invite audiences everywhere, language not being a barrier, to come in and see this work that we've done and give us a chance with this film. That's what today is about. Rajamouli sir, thank you. Your name is on the film. Hopefully it will, allow us to start inviting people into our experience of Brahmastra. I'll take 2 minutes because we have an order in which we are all inviting people. But our journey in this part of the world also began with Naksa, Mr. Nagarjuna Akkineni, who was the first big support that happened for Brahmastra here. Again, I can't say enough. The generosity with which you came on to our film, sir, is something else. You are more than anybody on the film, more than Ranbir and Alia, the favorite cast member of everybody on Brahmastra. So the feeling every time I have come to Hyderabad has been very, very welcoming. And I hope that that spirit, that magic continues for us as we put Brahmastra out there. All this support that I've gained here, Rajamouli sir, even with you, there is certain pillars and certain mentors that have supported us from the foundation of my filmmaking career. And I want to talk a little bit about that. My mentor, right from the beginning of my filmmaking journey, the first pillar on Brahmastra, who we've not really introduced to you all so far, Karan Johar, who's here with us, who was our first, without Karan's association with Rajamouli sir, also it helped to build a bridge for me to come here with Brahmastra. So let me not stop fumbling and invite Karan to come up here and speak about all of us and Brahmastra and this relationship. Thank you. Andriki Namaskaram to everybody. What do I say? Sometimes I feel like I've been on various platforms to talk about various films in my filmography. It always feels important because each film is important, each crew is important, each cast member is important. Then there comes a time where there's a film like Brahmastra, which is no longer a film for any of us really. It's a breathing emotion. And it's an emotion that we want to transfer to all of you across the world. For me, Ayan is really like my firstborn in many, many ways. He's also our secret Brahmastra at Dharma Productions. We've kept him away, but now we've decided to kind of put him out there. Now he's exploding on various stages across the nation, which is a good thing, because I think a filmmaker must always be at the forefront, because this particular filmmaker has put his blood, his sweat, his tears, every inch of his passion into every beat of Brahmastra. There is not a single day in the last 7 to 8 years where I haven't seen him toil and make this labor. When we say labor of love, we sometimes say it just as a statement for various films. Many films don't deserve for us to call them a labor of love. Brahmastra is more than a labor of love. It's an
entire journey. And we have so many people to be grateful for, so many people to be thankful for. Literally, I mean, I don't think this film would have been possible without the pillars that supported Ayan at each stage of production, his direction team. I mean, just everyone, you name it, in his crew, they've been part of the Brahmastra family. We don't even call them crew, they're family. Because it's only family members that can sit relentlessly for hours in an office and work for someone if they're just thinking about an end of the day validation or remuneration. They're working for the film so that everyone loves this film when it releases. And I don't think this would have been possible without the pillar members of the cast, which is Ranbir and Alia, Mr. Bachchan. I mean, literally, I think Ranbir has been in this movie even before he was born. Like, it's literally, I used to hear stories from Rajamouli sir about how Prabhas and Rana have given 5 years of their life to Bahubali, and rightfully so. That is the crowning glory of Indian cinema. Ranbir has given over 7, I want to tell you. Seasons have changed. Fads have changed, governments nearly changed, everything has changed. Brahmastra was relentlessly on for him. He never stopped breathing Brahmastra, all because of his belief in the filmmaker, Ayan Mukherjee. Alia became like the little... Alia grew up on Brahmastra, what do I say? I mean, you know, when Alia joined Brahmastra, she was just about entering the movie. She had done a couple of films. Today, veteran Alia Bhatt. Literally, veteran Alia Bhatt, one of our strongest actors we have. So honored and so blessed that she's part of this movie Mavericks magnum opus. I mean, I can't tell you, over and above the entire brilliant cast of RRR, I'm so glad that my baby girl is in RRR, that she has a close-up in a Rajamouli film. That to me is it. It's the gold standard. When I speak of Rajamouli sir, I want to say that he made a film, his debut film was called Student Number One. I made a film called Student of the Year, which I don't want to get into further details about, because I don't think it really broke cinematic boundaries. But the only thing that I have in common with Rajamouli is not talent, genius, movie making, mastroness, nothing. Just the fact that we have one filmography which has a similar sounding title. And that's all that actually makes me happy. I watched each and every film. I've clapped loudly at watching his films. I've applauded his genius. And the one film when I saw Iga, I remember standing up in my chair at the cinema hall and I said, if he can make a fly do this, can you imagine what he can do with human beings? And then he goes and makes the crowning glory of Indian cinema, Bahubali. And I remember meeting him at our humble office and I'm saying, sir, please allow me to present your film in Hindi, because it will be my honor to show your genius to this country that needs and deserves Rajamouli in their cinema archives. And it is actually Rajamouli sir's film Bahubali that is the first true crossover film of Indian cinema. Otherwise, we talk about crossover. Normally when we cross, it's all over, because we cross and nothing happens. This is the first time that you talk about terms like pan-India. You talk about Indian cinema. And that is all because of this genius standing on my right. He actually brought cinema together within the country, within the geographical boundaries of our great nation. He brought one cinema. Today, when I see the excitement that surrounds his film, I'm like, this is a film made by a filmmaker from the South, and it's going to probably open higher than most Hindi films have in the last 2 years. And I can't wait to see his magic unfold. Thank you, sir. Thank you for allowing us to just breathe the same air as you. And also, thank you for being the presentation force for Brahmastra and agreeing to do this through Ayan's vision and magic, and for all the southern markets to have your brand attached. I know, and I'm sure all of you will agree with me, will make the hugest difference. Thank you again, sir. Lots and lots of respect. One member of Brahmastra's cast actually goes way back with me and my family. I remember there was an outdoor in Seychelles, which my father and mother went to. And they came back and said that we met the kindest, nicest human being on this outdoor. Him and his wife are the nicest people we've ever met. And I was very young then, and they said, Nagarjuna sir and Amala ma'am are probably the nicest people we have ever met. And I've grown up hearing this about Nag sir.
literally hearing this from my father till his last day, that one of the kindest, nicest, warmest people I have ever met has been Nag sir. And I saw that warmth, I saw that love, I saw that stardom, I saw that energy when he just came on board to a film he knew nothing about. A filmmaker he probably had never met before. Yes, he knew me, but the real reason he walked because of his passion for cinema. Sir, we really bow down in respect for all the love you've given us, your hospitality in Hyderabad, and your warmth more than anything else, sir. It makes us feel like we're protected. We're protected in your city, and we're protected by you in general. So we thank you, and really, without any further ado, I would like to invite you on stage. The stage is all yours, sir. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ కరణ్, సచ్ కైండ్ వర్డ్స్. యూ టాక్ట్ అబౌట్ రాజమౌళి గారి గురించి మాట్లాడారు. అండ్ రాజమౌళి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఈ సినిమా సత్తా. అండ్ ఆయన ఊరికే ప్రజెంట్ చేయరు. అండ్ అయాన్ని కలిసిన తర్వాత ప్రజెంట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు, నేను ఈ సినిమాలో కాస్ట్. సో నేను కూడా దట్స్ వై ఐమ్ సేయింగ్ థ్యాంక్ యూ టు యూ ఫర్ ప్రజెంటింగ్ దిస్ ఫిలిం. అండ్ అయాన్, థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ అబౌట్ మీ. అండ్ when you came and met me at my house, and I saw that craziness and madness in you, and the passion, how you explained that bit of the role to me, and I immediately said, yes, I want to do this film, just to be with you. And that was just to be with you, Ayan. And as I first came to Bulgaria, that was the first schedule కి బల్గేరియా వచ్చాను. అండ్ అక్కడికి వచ్చినగానే అర్థమైంది, the craziness and madness, what he said was there. It's just not what I saw. And the passion, I saw you work every day, thoughts racing in your head, and you would be speaking to me, and your eyes would be somewhere else, and thoughts somewhere else. And I saw that with you also, sir. And I know you're not listening to me. You have something else going on. But that was very amusing for me to see that childlike quality in you, to achieve what you wanted, or you just loved cinema like a toy, your favorite toy. And you played with it. You played with all of us. And I am so glad this happened. And I saw the struggle of, I think I've been there for about 3 years. So we came to you in 2018. You Oh, came God. there, we came right. Okay. It's been 4 years. It's been 4 years. You finished a lot of films in the meantime. But you have been a rock for us, sir. You know how we feel. There are things I can't say about just the generosity with which you came onto our film. There are no words, sir. I hope someday in life I can pay it forward. That's it. I feel so much gratitude, sir. I'll Just give me another role. So, Ayan, that was it. I mean, I have, I don't know. I mean, we made friends for life. That's all I can say. And Karan, though you never saw me on sets, I keep complaining all the time. I've always followed you, and I remember that trip to Seychelles. You were just a little kid. Baag gurtu naku, that trip, and especially meeting your great father and mother, and it was so wonderful. I remember the conversations with your mother and your dad, and we had such wonderful times. Thank you for reminding me that. It just brought back beautiful memories. Mahesh ji also was there. Yeah. So, Karan, and I'm so happy you thought of me to be in this film, this epic film. I know it's been 7 years. I don't call it epic that way. It's going to be an epic, and whatever I've seen of it, I've seen parts of it already, and it's such an epic. And you put all your
I don't know what made you do this film for 7 years. And I kept thinking, how is Karan doing this? Just staying behind, supporting Ayan and rest of us so much. And thank you for that. And Alia, you're like a energy, a spirit which dances around the sets, and you project out. You know, I never said this to you. And when I see you from far, I can see this, the energy projecting towards us. And that's a rare quality to have. And that's a quality every actor should have. That's how you come across on screen. That's what I feel is screen presence. And no wonder he said you've become a veteran. I think you've become more than a veteran. It is just, I've seen your films and I've seen all your films, and the roles you play, the varied roles you play is just incredible. And the relationship I had with your father, Mahesh Bhattji, is just a very, I don't think many people know that, the relationship we both had. It was like a guru and a student. That was the kind of relation. We talked about a lot of things, and more than cinema, we talked about the world and things, and it was a beautiful relation. I always cherish those relationships. Thank you for making me a part of your film. All right. And చిన్నప్పటి నుంచి Ranbir father and mother, Rishi Garu, Neetu Singh Garu, I remember growing up on them, and I remember seeing the films. Black lo ticketlu konukkoni vaalla cinemaలకు వెళ్ళడం, and especially, you know, some of the films are just outstanding, and the songs in that film, all that comes back to him. And when I first met Ranbir, I felt like I met my younger brother, you know. It was so incredible, the feeling. And it just came, all the thoughts came rushing back into my mind. And Ranbir, I've seen intensity in actors, you know. We all pretend to act sometimes. But the intensity you get into the role, and there was a sequence which we first did where you go into a trance. And I really didn't know whether you're going into a trance or you're there. It was so real for me while I was watching that. And I kind of went back and I thought maybe he's here, so I have to hold him, you know, hold you to get you back onto this plane. So, but just working with you, Ranbir, the warmth, the warmth you give me. You know, a lot of times we speak to some people and they're listening, and for you, when you listen to your director or you listen to me speaking, the rest of the world shuts off. You concentrate, you listen. And listening is the biggest gift a person can have. And you do that, the intensity, and Amla and me talked about it. I mean, you don't even blink your eye. Even we could be talking about something. You make the other person feel so important. And that's incredible, Ranbir. Never lose that quality. And so happy to be working with you. And I learned so much from you while you were working there and I was working with you. And thank you for helping me with my Hindi a little bit and correcting my grammar once in a while. All right. And it's a great pleasure. Andariki cheptunanu. And Brahmastra indak Ayan garu, Karan garu annattu, it's been a journey. Oka journey laga jarigindi. Naadi chinna journey ee cinemalo. But వాళ్ళ ప్రేమ, వాళ్ళ passion towards cinema is something which I felt with my whole being, and I could hear it all the time inside me. Whenever they say Brahmastra, and I could just feel that epic film coming, and the title is so powerful. And also here on today, I want to thank Marika, and I thank rest of the team, Niharika, some of them are here. They made me feel so comfortable on the sets of Brahmastra. It was like home.
There's so much to talk. I guess we have so many more press interviews. I will talk again. And ఇందాక అన్నారు కరణ్ గారు అన్నారు పాన్ ఇండియా ఫిల్మ్ అంటే క్రాస్ ఓవర్ ఫిల్మ్ అంటే దోవ చూపించారు రాజమౌళి గారని. అది నిజం, అది కరెక్ట్. ద రియల్ క్రాస్ ఓవర్, రియల్ పాన్ ఇండియా ఫిల్మ్ వాజ్ బాహుబలి ఫర్ అస్. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు RRR కూడా అది జరగబోతుంది. ద వే is shown Karan now to make the pan-India film, Ayan, is there. Indian people just love cinema, and Telugu people even more, the South people, they just love cinema. You could see how our theatres have opened up. Our first in the country who would have opened up and showing the same results. And this is going to be another national film, Indian cinema, crossover cinema. You're going to cross over the Vindhyas now. And I'm very, very sure. And he's also shown language is not a barrier. And I'm telling you, there's no barrier here. We're all here waiting for your cinema. And if a Spider-Man can doing incredible collections here in the South, this is going to be much, much huge. And I hope with all my heart and my wishes are that this is going to be the Bahubali from the north to the south. Okay, God bless. And Alia ji, you're a veteran now, so we're inviting you. Oh, I'm not Alia. Rajamouli sir is very confused when he saw me today. He said, "Oh, I'm not. Who is this?" Because I've been dressing very differently. Andariki namaskaram. Bagunnara? Nenu bagunnanu. I won't reveal my sources. బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమా మా అందరి 7 years కష్టం. 7 years of our life has gone, 4 years of our shooting life, but 7 years of Ayan's life has gone into, as Karan said, breathing this film as a emotion today. We are standing here in Hyderabad presenting our motion poster with the hope that on the 9th of September, the feeling that we can bring out of this part of the country for Brahmastra will be the same that we feel for Brahmastra. We want you to feel like this is a film, like we said, language being no barrier, of your own. I've had the privilege of doing a whole tour in the last couple of days for promoting our film RRR, and I see the love, the passion, the support, and just the amazing energy. It feels like we're in a dream, when we go around speaking about the film, and the love and support that I've seen RRR get, and Tarak get, and Charan get, and Rajamouli sir get. It's so amazing, and it's so aspirational. So I think we're here with trying to open our hearts wide open and open the doors of Brahmastra for all of you, to invite you in and give you that sense of ownership over the film, because we truly, truly believe that it is a very special film. I'm not going to use special, new, big, amazing, mind-blowing. Those are words now we should not say about our own film, but we really feel like it will find a very beautiful place in your heart. So that is the hope. Sir, I have to thank you. Everybody has, but I have to thank you. I know amidst RRR promotions, and sir, you know how Rajamouli sir is, he'll get into every little detail. So even the promotion as to where we are standing, how we are looking, everything, sir gets down to every little detail. So amidst film being on release, and there's so much to, you have taken your time out and come here to present our film Brahmastra. So thank you so, so much. It really, really, truly means a lot. And I know how much it means for Ayan. I think when RRR trailer released, Ayan could not work the whole day.
He was calling me 4 times, I can't do anything. Today is RRR day. I can't do anything. He is truly, I think, your biggest fan. And I know how much it means to him that you are here today, being so generous and so lovely. So thank you so much on behalf of the whole team. Nagarjuna sir, I think life truly worked with my father and now me. Father, truly working with you has been, I would say, the most easiest joyride. Like, it never felt like work. I remember the first day when Naksa and Abha ma'am came to Bulgaria. We were all sitting in the room and, you know, Ayan was being very cute and saying, sir, we have this for you and food and we'll all go for dinner and we'll go for lunch and we'll do this. And Rimbi just took Naksa to the side and said, he's being cute now, but tomorrow he's going to torture you on set. I'm just letting you know. And he was so gracious. And actually the next day Naksa started shooting before us and we went to set. And it was a bit of an action sequence. And we saw sir and he was truly disheveled because of the look and because what he had to do in that sequence. And I looked at Ranbir, I said, I think you were right. He's really being put to task here. But he, smiling, went through the whole shoot. And I remember every location we used to go to, we used to wait for Nagsar to come, the whole team. As Ayan rightfully said, he was the favorite member. So whether it was, you know, in Bulgaria or in Varanasi, even in Bombay, sir was there. And we used to wait for sir to come and have our few get-togethers. So it's truly been very special. Thank you so much, sir. We can't thank you enough for your generosity towards Brahmastra. Okay, now I'm going to stop talking and we can watch. Sir can take over. Yeah. పాన్ ఇండియన్ ఫిల్మ్స్ గురించి క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే సో ఏ సినిమా పాన్ ఇండియా సినిమా అవుద్ది అంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటే అవుద్దా బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుద్దా హౌ డు వి నో దట్ ఎ ఫిల్మ్ ఇస్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ అన్నది బాహుబలి తీసినా కూడా నాకు ఏదవుద్ది అన్నది నా సినిమాల గురించి నేను చెప్పగలను కానీ వేరే సినిమాల గురించి చెప్పలేను. బట్ అయాన్ నాకు తీసుకొచ్చి ఈ సినిమా రషెస్ చూపించినప్పుడు నాకు తట్టింది ఏంటంటే తను చూపించిన రషెస్లో ఎక్కడ డైలాగ్ లేదు, అక్కడక్కడ కొంత బ్యాడ్ పైలట్ ట్రాక్ ఉంది, సో కొన్ని చోట్ల డైలాగ్సే లేవు. అండ్ ఇట్ వాజ్ సీక్వెన్సెస్, బంచెస్ ఆఫ్ సీక్వెన్సెస్, మధ్యలో కొన్ని చోట్ల హిందీలో డైలాగ్స్ ఉంటున్నాయి, హిందీ నాకు అర్థం అవ్వదు. సో పక్క నుంచి తను నాకు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను అప్పుడు అయాంతో చెప్పాను, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమవుతుంది అని చెప్పి. సో ద పాన్ ఇండియన్ సినిమా అవడానికి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. లాంగ్వేజెస్ క్రాస్ చేయడానికి అక్కడ డైలాగ్ ట్రాక్ లేకపోయినా సరే మనకు సినిమా అర్థం అవుతూ ఉంటే, కథ అర్థం అవుతూ ఉంటే, అండ్ అది మనకు ఎక్సైట్మెంట్ ఇస్తూ ఉంటే, దట్ ఈస్ ద మార్క్ స్టాంప్ టు సే దిస్ ఇస్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ దిస్ ఇస్ ఎ క్రాస్ ఓవర్ ఫిల్మ్. సో అది నాకు బ్రహ్మాస్త్రతో వచ్చింది. అండ్ తను చూపించిన సీక్వెన్స్లో వన్ ఆఫ్ ద సీక్వెన్స్ వాజ్ విత్ నాగార్జున గారు డూయింగ్ సమ్ ఫ్యాంటాస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్. మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది, చాలా ఫ్యాంటసీ బేస్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉండే అస్త్రాలు, పవర్స్ అవన్నీ ఉంటాయి. మోడర్న్ డే లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అండ్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, ఇలాంటి కథలు, నవల్స్ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కానీ చాలామంది సక్సీడ్ అవ్వరు. బ్రహ్మాస్త్ర ఎందుకు సక్సీడ్ అవుద్దంటే మెయిన్లీ ద యాక్టర్స్ షుడ్ బిలీవ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ దేర్ వరల్డ్. నాగార్జున గారితో నేను చూసిన యాక్షన్ సీక్వెన్సెస్లో దే ఆర్ సమ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ సీక్వెన్సెస్. నేను చెప్పలేను, ఇప్పుడు చెప్తే అయాన్ ఏడ్ చేస్తాడు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ నేను చూపించినప్పుడు ఇంకా ఫుల్గా విఎఫ్ఎక్స్ అవ్వలేదు. బట్ ఐ కుడ్ సీ నాగార్జున గారు వాజ్ బిలీవింగ్ దట్ హీఈస్ డూయింగ్ దోస్ యాక్షన్ సీక్వెన్సెస్. హీఈస్ బిలీవింగ్ దట్ హీఈస్ డూయింగ్ దట్ ఫ్యాంటాస్టిక్ వరల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదో పవర్ వచ్చింది, నేను అలా చెయ్యి అంటే మీరు అందరూ కుర్చీలోంచి ఇలా లెగుస్తారు అంటే అక్కడ యాక్టర్గా చేయడానికి కెమెరా పెడతారు, సార్ ఇలా అనండి సార్ అంటారు, ఇలా అంటే అయిపోద్ది. బట్ ద యాక్టర్ హ్యాస్ టు బిలీవ్ దట్ హీ హ్యాస్ ద పవర్ టు లిఫ్ట్ యూ అవుట్ ఆఫ్ యువర్ సీట్స్. ఆ బిలీఫ్ యాక్టర్కి ఉన్నప్పుడు ఆడియన్స్గా మనం బిలీవ్ చేస్తాం. సో దాట్ ఐ సా ఇన్ బ్రహ్మాస్త్ర. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ బ్రహ్మాస్త్ర.
అండ్ ఆల్సో నాకు చాలా ముందు కరణ్ గారు ఫోన్ చేసినప్పుడు చాలా విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఖర్చు పెడుతున్నాం ఇదంటే కొంత డౌట్. విజువల్ ఎఫెక్ట్స్ అంటారంటే విజువల్ ఎఫెక్ట్స్ కాదు కదా మెయిన్, స్టోరీ కదా మెయిన్ అని అనుకున్నా. దెన్ ఆఫ్టర్ అయాన్ వచ్చి తన కథ చెప్పినప్పుడు, తన చూపించిన విజువల్స్ చూపించినప్పుడు, బ్రహ్మాస్త్ర టైటిల్, బట్ ద స్టోరీ ఈజ్ ఆఫ్ శివ సూపర్ హీరో కాదు. శివ ఈజ్ యువర్ నెక్స్ట్ డోర్ బాయ్. మన పక్కింట్లో ఉండి నార్మల్ ఒక యువకుడు. బట్ హౌ హీ గ్రోస్ అప్, హౌ హీ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్, సినిమాలో జరిగే ఒక్కొక్క సీక్వెన్స్లోనూ ఒక్కొక్క సీన్లోనూ తను డెవలప్ చేసుకుంటూ తను మెచ్యూర్ అవుతూ తన లోపల ఉన్న పవర్ని బయటికి తీసుకొచ్చి హౌ హీ బికమ్స్ సో పవర్ఫుల్ టు ద స్టేజ్. ఆ స్టేజ్కి ఎలా ఎదిగాడు అన్న స్టోరీ ఈజ్ బ్యూటిఫుల్. విజువల్ ఎఫెక్ట్స్, డబ్బులు పెట్టిన ఖర్చు, 7 సంవత్సరాల కష్టం, ఇదంతా ఈజ్ సెకండరీ. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ రైజ్ ఆఫ్ ద కామన్ బాయ్ టు దట్ సూపర్ మ్యాన్. ద రైజ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఆల్ త్రూ దట్ తను ఒక లవ్ స్టోరీలో చెప్పాడు. అయాన్ టోల్ దట్ ఇన్ ఎ లవ్ స్టోరీ. అట్ ద బేస్ ఆఫ్ ఇంత విజువల్స్, ఇంత ఎఫెక్ట్స్, బ్రహ్మాస్త్ర టైటిల్, సూపర్ పవర్స్ అన్నిటికి బేస్లో దెర్ ఇస్ అ లవ్ స్టోరీ, అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ రణబీర్ అండ్ ఆలియా. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బ్రహ్మాస్త్ర. సో ఈ అన్ని ఎలిమెంట్స్ నన్ను విపరీతంగా ఎక్సైట్మెంట్ గురి చేసినాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ బ్రహ్మాస్త్ర. సో లెట్స్ సీ ద ఫస్ట్ మోషన్ పోస్టర్. చాలా ఇంటర్వ్యూస్లో నన్ను అడిగినప్పుడు చెప్పాను, బాలీవుడ్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే రణబీర్ అని. I told many times when they asked me who is your favorite actor in Bollywood, I named Ranbir. That is because ఎందుకంటే తను ఎక్కువ యాక్ట్ చేస్తున్నట్టు కనపడ్డు, ఓవర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు కనిపించడు. బట్ ఆ ఇంటెన్సిటీ అంతా తన కళ్ళల్లోంచి, తన సటిల్ ఎక్స్ప్రెషన్స్లోంచి మనకి చాలా హార్డ్గా తగులుతూ ఉంటుంది. నో సంజులో కానీ, రాక్ స్టార్లో కానీ తను చేసిన పర్ఫార్మెన్సెస్ ఆర్ టాప్ ఆఫ్ ద వరల్డ్. చాలా సటిల్గా ఉంటాయి, బట్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. తను అయాన్ వచ్చి నాకు బ్రహ్మాస్త్ర గురించి చెప్తున్నప్పుడు ఆ ట్రావెల్ ఆఫ్ దట్ నెక్స్ట్ డోర్ బాయ్ టు ద పర్సన్ హూ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఈల్డ్ బ్రహ్మాస్త్ర, అంత ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు, అఫ్ కోర్స్ ఆల్రెడీ తెలుసు నాకు రణబీర్ హీరో అని, బట్ తను చేసిన ఫస్ట్ బెస్ట్ స్టెప్ ఏంటంటే రణబీర్ని కాస్ట్ చేయడం హీరోగా ఈ సినిమాకి. ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్లో, మోషన్ పోస్టర్లో కానీ, ఆర్ జస్ట్ ద పోస్టర్ అండ్ తను డిజైన్ చేసిన విధానం కానీ, మామూలుగా చేతిలో ఒక పవర్ఫుల్ అస్త్రాన్ని పెడితే ఆటోమేటిక్గా మనం ఆ డ్రెస్ అంతా కూడా దానికి తగ్గట్టుగా చేస్తాం. బట్ ఇఫ్ యు సీ, హీ జస్ట్ ఒక జీన్స్, చిరిగిపోయిన జీన్సు, మామూలు ఒక తెల్ల షర్టు, అది కూడా చిరిగిపోయిన తెల్ల షర్టు అతి నార్మల్గా ఉంటుంది. తన అటైర్ కానీ, తన నుంచుని పద్ధతి కానీ, తన ఇది కానీ, ఇట్ విల్ బి లైక్ అ వెరీ నార్మల్ పర్సన్. బట్ ఆ ఫేస్లో ఉన్న ఇంటెన్సిటీ షోస్ యూ దట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్నర్ పవర్. అది దట్ ఈస్ ట్రూ అబౌట్ శివ, దట్ ఈస్ ట్రూ అబౌట్ రణబీర్. Now, Ranbir, presenting you Ranbir as Shiva in Brahmastram Part 1. Ranbir, please come onto the stage. Andariki Namaskar. I hope I've said that right. Like everything I do in my life, I have 2 pillars. That's Ayan and Alia. So please come here. If I fall, so you can catch me. If I falter, you can correct me. Yeah, special film made with very special people, which has got even more special the fact that we are announcing Rajamouli sir's contribution to Brahmastra by presenting it in the South languages. Rajamouli sir, you're not only my favorite living director in India, but my favorite living director in the entire world. And we are so grateful for this love and support. And thank you so much, sir. It's very rare that an actor gets to work with 2 of his cinematic icons in a movie. One was Mr. Amitabh Bachchan and second was
Nag sir. Nag sir, we can go on and say so many things about you, but just the kind of human being you are, you, Amala ma'am, your family, the amount of love that you've given us, the amount of care that you've taken of us, and your contribution to this film is, we can't thank you enough, sir. You are the best. And even though we belong to different age groups, I think you are such a person that anybody can befriend you, anybody can become your best friend. You know, you're so easy to talk to, you're such a loving person. And thank you so much, sir, for your love and support. Really happy that Karan sir is here with us today. Someone who's not only mentored Ayan and Alia, but also me in many ways. He's someone who I've looked up to while growing up at the movies, and just this group of people that has made Brahmastra. I'm just so lucky that I'm one of them. So thank you, Karan, for all that you've done for me and all of us. I hope you guys have liked what Ayan has presented to you today. There is lots to come in the near future, and thank you so much for being here. I guess we'll open it for questions with all of us. Yeah. Yeah, I request Karanji, please join stage. So first media photo అయిపోయిన తర్వాత పార్ట్ ఎంతవరకు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అండ్ బట్ దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. అది నేను చూశాను కాబట్టి చెప్పగలను. నాగార్జున గారు, యా విష్ణుమూర్తి క్యారెక్టర్ అనగానే మేము ఆ గెటప్స్ అవన్నీ ఊహించుకుంటాం కదా, అది ఈ సినిమాలో కనిపిస్తారా లేదా మామూలు క్యారెక్టర్గా ఉంటుందా? అయ్యో ఎలా అన్నీ చెప్పకూడదు కదండి ఇప్పుడు. అడిగే ప్రతి ప్రశ్నకి అయాన్ ఇక్కడ గుండు పట్టుకుని ఏం రివీల్ చేసినట్టే. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం హిందీలో మళ్ళీ చేయడం, యా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ హిందీలో మీరు చేయడం ఎట్లా ఫీల్ అవుతారు? చాలా 18 years అనుకుంటా మేబీ గ్యాప్ వచ్చింది. చాలా చాలా సంవత్సరాలు 18 years అయింది. అంటే సినిమా ఎక్కడైనా సినిమానే, అండ్ మనుషులు ఎక్కడైనా మనుషులే, అండ్ ఏమీ పెద్ద తేడా అనిపించలేదు. పూల్లో పెట్టి చూసుకున్నారు, ఇక్కడ అలాగే చూసుకుంటారు నన్ను. సో వెరీ హ్యాపీ. సినిమా అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఇప్పుడు మనం హిందీ వాళ్ళని అదర్ లాంగ్వేజ్ మనం ఎంచుకుని చేస్తున్నాం. అలాగే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు కూడా అంటే మీరు రెగ్యులర్గా అంతకుముందు హిందీ సినిమాలు చేస్తారండి, బాలీవుడ్ కూడా స్టార్స్ కూడా తెలుగు యాక్టర్స్ని పెట్టుకోవడం ఇట్లా చేయడం అనేది ఎలా హెల్తీ వాతావరణం అట్లా చాలా చాలా హెల్తీ వాతావరణం అండి. అండ్ ఇక్కడే కాదు, ప్రపంచంలో చూస్తే కూడా హాలీవుడ్ సినిమాలో ఇండియన్ పీపుల్ని పెట్టుకుంటున్నారు. ప్రతి సినిమాలో ఎవరొకళ్ళు ఉంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా అనేది గ్లోబల్, ఇంటర్నేషనల్, నేషనల్ అయిపోయింది ఒకదాంతోనే. ఐ మీన్ అండ్ ఆఫ్ కోర్స్ మన బాహుబలి తర్వాత అది క్లియర్లీ ప్రూవ్డ్, రాజమౌళి గారు బాహుబలి తర్వాత. అండ్ ఎస్, మనం అక్కడికి వెళ్తాం నైస్, వాళ్ళు అక్కడికి వస్తున్నది. ఇదేది పరాయి దేశాలు కాదు, జస్ట్ మధ్యలో వింధ్యా మౌంటైన్స్ ఉన్నాయి అంతే. కంటిన్యూయింగ్ అ లిటిల్ బిట్ ఆన్ దట్, దాని మీద ఐ ట్రూలీ బిలీవ్ సార్. ఓకే, ఇప్పుడు నాగార్జున గారు పెట్టుకుంటే తెలుగులో కూడా కొంత మార్కెట్ వస్తుంది అన్న ఇంటెన్షన్తో పెట్టుకుంటే ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద ఫెయిల్యూర్ స్టార్ట్స్. నో, నాకు కథ తెలుసు, అయాన్ చెప్పాడు. స్టిల్ తను ఆ రషెస్ చూపిస్తున్నప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు నాగార్జున గారు వచ్చారన్నట్టు అనిపించలా. అబ్బా క్యారెక్టర్ వచ్చింది, భలే ప్లేస్మెంట్లో వచ్చింది క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. దట్ ఈస్ వేర్ అయాన్ హ్యాస్ సక్సీడెడ్. నేను అదే చెప్తున్నా అండి, ఏదైనా సరే కథలో ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఏ యాక్టర్ అయితే సరిపోతారు. ఆ యాక్టర్ స్టార్ అయితే స్టార్ అవ్వచ్చు, అప్పుడే వచ్చిన కొత్త యాక్టర్ అయితే కొత్త యాక్టర్ అవ్వచ్చు. దాన్ని బట్టి బేస్ చేసుకొని కాస్ట్ చేయాలని నా నమ్మకం. దట్ ఈస్ వాట్ అయాన్ డిడ్ ఫర్ దిస్. ఐ విల్ కంటిన్యూ ఆన్ దిస్. ఈవెన్ ఆన్ బాహుబలి చూస్తే అందరూ బాహుబలి తెలుగు సినిమా తీసినట్టే తీశారు. దెన్ ఇట్ వెంట్ వన్స్ హీ రిలీజ్డ్ ఇట్. అది యాక్టర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాలీవుడ్ నుంచి వచ్చారా లేకపోతే తమిళనాడు నుంచి వచ్చారా అని చూసుకోలేదు ఎక్కడ. ఆ సినిమాలో రాజమౌళి గారు అన్నట్టు కరెక్ట్ ప్లేస్మెంట్లో కరెక్ట్ యాక్టర్ వచ్చారు.
అండ్ అది వర్కౌట్ అయింది. సేమ్ థింగ్ విత్ బ్రహ్మాస్త్ర. Yeah. వెనకాల ఏదో మాట్లాడు. సార్ అలాగే నాకు సార్ కొంచెం చెప్పండి. When you all met, first day, and what were the frequent questions asked by Alia and Ranveer on the sets from you? And your questions frequently, Alia and Ranveer, I will ask that Nagarjuna sir frequently used to ask. Out of the way, like, you know. I have very short memory. I forget what happens. Sir, I can tell you, sir. I can tell you, sir. Everyone, the first question everyone will ask you or always keep asking you is, how can you look so young? Yeah, I really don't remember, but we had such wonderful conversations. And yes, this is one of the questions too. So, I have a question. Yeah, just excuse me, నేను అడగాలి నాగార్జున గారిని క్వశ్చన్. సో వెన్ అగైన్ నేను ఇందాక మాట్లాడిందే మళ్ళీ అడుగుతున్నా అండి. ఒక యాక్టర్గా వెన్ యు ఆర్ డూయింగ్ దోస్ ఫెంటాస్టిక్ ఎలిమెంట్స్, మీరు నమ్ముతారా మీలో నాకు ఆ శక్తి ఉంది, ఈ శక్తితో నేను చేస్తున్నానని నమ్మి చేస్తారా? ఆర్ హౌ డూ యూ డూ ఇట్? డైరెక్టర్ ఇలా చేయమన్నాడు కాబట్టి చెయ్యి, లేత్తమన్నాడు, ఇలా దింపమన్నాడు కాబట్టి అలా చేస్తారా? హౌ డూ యూ డూ ఇట్? somewhere ఏమంటే చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూ మేక్స్ మీ బిలీవ్ దట్ దిస్ ఇస్ ట్రూ, ఇది జరుగుతుంది నిజంగా. అండ్ నాకు అయాన్ వచ్చి కథ చెప్పినప్పుడు బిగినింగ్లోనే హీ కంప్లీట్లీ ఐ సా ద ప్రీవియస్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. అండ్ when I went to the sets and how they made me rehearse, automatically it came into me. This comes to me, Rajamouli garu, in few films. Only few films, something పూనకం వచ్చినట్టు వస్తుంది. That's the word. పూనకం వచ్చినట్టు వస్తుంది. ఆ ఫిలిమ్స్లో నాకే అర్థం అవుతుండే, నాకు కొంచెం వచ్చింది, రాజమౌళి గారిలో ఉన్న క్రేజినెస్ నాకు వచ్చింది అని అర్థం అవుతుంది. బట్ ఇట్ రియలీ డిపెండ్స్ on the circumstances that is created around us, the atmosphere that is created around us. Brahmastra జరిగిందండి నాకు. Yeah, fantastic. Sir, I have a So question. that's the word. I have a question. కాదండి, నాగార్జున గారిని ఎక్స్క్యూజ్ చేయాలి, మీ క్వశ్చన్స్ మేము Sir, last తీసుకుంటాం. question, Nagarjuna garu. Yeah. Hi, Andy. Taruna, TV9 నుంచి. Hi. Yeah. So for all of you, he's like bundle of energy, and now, but we have seen him from years together. So he's always spreading that love and energy to everybody. So my question to Nagarjuna garu is, sir, when you say pan-India movie and all, and anyways you are very famous here, but when it comes to a pan-India movie, what kind of pressure you feel? And coming to the generation, new actors, you work with everybody. So how do you match that kind of energy? First of all, let's stop pan India, let's say pan world. We'll have to get into that. Okay. No, there's no pressure at all. There's absolutely no pressure at all. When you're doing something you love, కష్టం అనిపించదండి. మీరు ఇష్టపడిన పని చేస్తుంటే అది కష్టం అనిపించదు, ప్రెషర్ అనిపించదు, ఒక జాయ్, ఒక ఆనందం వస్తుంది మనలో. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం. ఓకే, ఇంకా సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే, నాగార్జున గారు ప్రెషరు రెండు ఆపోజిట్ వర్డ్స్. ప్రెషర్ ఉన్న ప్రాజెక్ట్ ఇది, నాగార్జున గారు టేకప్ చేయరు. లేదు సార్, కొంచెం ప్రెషర్ పెట్టండి నన్ను. విష్ణుమూర్తి అని ఎక్కడి నుంచి వస్తుందండి? విష్ణుమూర్తి అని థాట్ ఎక్కడొచ్చింది మీకు? నో, నథింగ్ లైక్ దట్. అది లేదు. నార్మల్. ఎస్, అక్కడ నా కోసం బిగ్ బాస్ ఫినాలేకి వెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు లీవ్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మిగతా వారిని మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ చైర్స్.
ఎస్ మీరందరూ ఇప్పుడు ఎవరైతే మన క్రూ అండ్ కాస్ట్ ఉన్నారో వాళ్ళని అడగొచ్చు క్వశ్చన్స్ అన్నీ కూడా. During the shoot, do you establish any spiritual connection with this character? Sorry, sir, can you repeat the question? During the shoot, do you establish any spiritual connection with this character? Absolutely. I think as actors, it's really a luxury when you get a spiritual connection or inspiration. Sometimes we have to work very hard, sometimes we have to fake it. But I think because all of us have been on this journey with Ayan for such a long time, you know, we really believe in what he's trying to tell. We really believe in his story. And sometimes on set, you know, because like you see, there's a lot of VFX, a lot of special effects, so you have to imagine a lot of things. And there are a lot of times on this film, for all of us actors, that there has been some connect, some magical connect, because it is a magical film. It is a magical film. It's something which I love. It's something which is very dear to me in my heart. So there have been a lot of spiritual connections on this one. Can we expect you in Telugu movies? Telugu movies, can you? Yes, I would love to. If Rajamouli sir is listening, you know, I think it was mentioned before that cinema really doesn't need a language. You know, cinema is about story. It's the power of storytelling. It's the power of reaching so many people. But if I do get the opportunity to work in a Telugu film or a Tamil film or any other language of India, I would definitely do my homework. I would learn the language. I would try and make it as believable as possible. సార్ రాజమౌళి గారు, మేము అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మీరు అడిగేస్తున్నారు. హాఫ్ థ్యాంక్స్ ఫర్ వాళ్ళకి సంబంధించి మీకు ఎక్కువ అవగాహన ఉంది. సో మీరు అయాన్ ముఖర్జీకి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ కంటెంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? కంటెంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదండి. నా దగ్గరికి వచ్చేసరికి అయాన్ ఆల్రెడీ హ్యాస్ ప్రిపేర్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇట్స్ ఎ 3-part ఫిల్మ్, ఒక 1 part కాదు, 3-part ఫిల్మ్. నాకు పార్ట్ 1లో నాకు ఎటువంటి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు. సబ్సీక్వెంట్ దాంట్లో నేను తనకు కొన్ని సజెషన్స్ ఇచ్చా, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఫైనల్ క్లైమాక్స్ ఈ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చాను. బట్ దట్ ఈస్ కమ్స్ ఇన్ part 2 or part 3 యాక్చువల్లీ నేను చెప్పిన సజెషన్స్. part 1 నాకు ఆల్మోస్ట్ యూనో ఫ్లాలెస్గా కనిపించింది. నేను సజెషన్స్ చెప్పాల్సిన అవసరం కనపడలేదు. My question to Alia. Hi Alia. So Alia, tell me, see, this movie has this powerful characters where you have more male characters which are very powerful and all. So as a female working in Which movie? Brahmastra. You have come for Brahmastra, right? Yeah. No, because you pointed at Rajamouli sir, so I was not sure which one you were talking about. No, I pointed out on this movie itself, since we are at this conference. So coming to your character, how powerful is your character, and when working with all these powerful actors, how was it being like in sync with that? Well, I think I consider myself very fortunate, very lucky that I get to, you know, share screen space with all these actors that I've looked up to, that I admire, that I feel very inspired by. I would not worry about how powerful my character is or what power I'm bringing. What needs to be most powerful, in my opinion, is the film and the story. So wherever I factor into the storyline and wherever my character has an impact on the storyline, that's more than enough for me. And honestly, sometimes the way Brahmastra even came into my life, it happened many years ago. I don't even think I knew what the film was going to be at that time. But at that moment, just being a part of this film, doing a film with Ranbir, working with Ayan, I had, you know, seen Wake Up Sid and Ye Jawani Hai Diwani, and we had kind of become friends, but I was still very excited to work with him and be directed by him, because I love his mind. People have called him all sorts of things today. For me, he's like my dream boy. Like the way he sits in a cloud and creates these moments in this cinema, and he truly is, in my opinion, one of the greatest minds I have come across. So I didn't want anything more.
just being a part of this journey is too special to me. I'll just quickly add one thing to Alia's. Right now, I know this is just our first poster we've put out. It's the beginning of introducing you to Brahmastra. And so we started with our protagonist, Shiva. But when you see the film, she is really the Shakti to Shiva's energy. Alia's part is the spine, the inspiration in this film. And her role is very powerful. And like Rajamouli sir said, the film is at its core a love story. So Alia has a very, very strong presence in Brahmastra. Ayan, we have seen both of their magic, like they both look very good, but pyare lag rahe ho dono. So do you think that also was actually added thing, or sometimes it was little distraction on set? कहीं चले जाते थे क्या दोनों बीच में ऐसे कुछ? What do I say? To be honest, when we started, I was like, this is the best casting. Ranbir and Alia, right? Powerhouse. It was just too good. Then Ranbir and Alia became very good friends, like very, very, very good friends in life, more than friends. So then I didn't want the whole world to see them for these 4 years. I didn't want anybody to see them till my film had not come out. So lots of things have not happened in their life because every time they would go out together, I would be sitting at the back saying, "Arey, y'all are ruining my film. Please don't go anywhere." So yeah, that's the truth. It feels good now that we can share the film, share them with all of you. And Karan sir, there's a Yeah, you're best on this. Karan sir, a उनकी question. उनकी जो जवानी की लव स्टोरी है. देखिए, I mean, Ayan is very protective about this pair, and but I think he's lost leverage now because had he come out with this film a few years ago, then keeping them under wraps would have been a good idea. But unfortunately, you can't curb love that long. Karan sir, I have a question. And I think at its heart, it's a love story, and we should believe in the empowerment of every love story. And Karan So sir, there sweet. is a question. All right. Sorry? We have always What loved is you the- for your era of romance. One by one, please, one What by is one. the- sorry? Yeah. Sir, I'm not authorized to reveal that information. I'm also very afraid to reveal that information. And Karan sir, you have always, created an era of romance. We love your movies for that. When now from the Bahubali Association, now the association with the historical era, the era of cinema is changing somewhere. What do you have to say, your association? Somewhere the audience and the perception of looking on the historical cinema is moving. I mean, we can say the change from the romance to the historical way. Ma'am, I'm not so sure it's just historical. I think the spectacle film, the big event film, has definitely found a strong footing in mainstream cinema. I think you need bang for your buck today to fill up seats in the thousands of screens we have in our country. So I believe very strongly that two kinds of content will work very strongly. One is the big event spectacle film, and the other is the supremely high concept film. These are the two genres, subgenres, whatever you'd like to call it, that I think will really find a solid space. You can see, and I don't go to any Hollywood reference for that. I mean, we saw it with Bahubali. I mean, we have a tendency of always talking about the Marvel universe, and God bless them, mega universe. Or we talk about the superhero series that have always come out. But honestly, we saw the power of massive cinema with strong storytelling. You see, it's never really about the VFX you put, the budget you spend. Bahubali's success lies in the fact that it has a throbbing heart, that the emotional impact of Bahubali is so strong, the motivation behind the spectacle, the VFX, all the entire enchilada is all because the cinema works because of its emotional base. Similarly, when you see the 3 minutes, 7 seconds of RRR, you know that you're going to cry, you're going to weep, you're going to clap, you're going to applaud, you're going to dance, you're going to feel every inch of that film because nothing goes beyond emotion. And that's what I think we're also aspiring with Brahmastra. Brahmastra, as Rajamouli sir and Ayan have said, at its core level, it's a love story. You buy into their love in the film, and you will buy into the magic of Brahmastra. The love story is really the emotional core of this entire universe. We call it Brahmastra. We say that, it's Astro Ka Devta. All that is, of course, very imperative and completely potent to the plot.
But let me tell you, the love resonates so beautifully and deeply within the narrative and the fabric of the narrative that I'm sure when you walk out, you will be more in love with Ranbir and Alia. Hi, Thank sir. you. Hi, Thank you. hi. Hello, Hi, everyone. Yeah, last question. Hi. Hello, everyone. I am RJ Ayushi from Fever FM. Hi, I'm right here. Hi. So I have two girls with me from Fever FM, and she's a big fan of you, Ranbir, firstly. Yes. You guys have brought in today, I think Hyderabad, Kerala, the world with Brahmastra Ooh. we love you. So sweet. So and the last question that I want to ask you guys is, Ranbir, especially you. शिवा बुराई का संहार करते हैं, सो इस फिल्म में आप किस बुराई का संहार कर रहे हैं और लाइफ में आप किस बुराई का संहार करना चाहते हैं? आई थिंक जो किरदार मैं इस फिल्म में निभा रहा हूँ शिवा का, ही बिलीव्स इन वन कॉन्सेप्ट ऑफ लाइट, कि बियॉन्ड एवरी डार्कनेस इन लाइफ देर इज़ लाइट, एंड वी ऑल इन आवर लाइफ शुड सर्च फॉर दैट लाइट. And light you can find in anything. You can find in small things, in somebody's smile, in somebody's heartwarming gesture, in spending time with your family, your friends. So I think that is something which is a great thought that Ayan has put in the film. That's something I believe in it too. And what was the second part of the question? In your personal life, what is burai? What is the burai you fight in your personal life? I don't think abhi tak, life mein there is anything bad going on. I'm very grateful. Everything is great. I get to do what I love. I get to work with people that I love. God is great. And so, filhal, there's nothing bad in my life right now. Hi, Ayan. Ranbir, We just want to combat thank you so COVID. much. Ranbir, It's only COVID. That is the only thing that we need to combat right now. वो बस चला जाए और हमारी one दुनिया question संभल for जाए. you. Hi. So, Hi. yeah, thank you, sir. Thank you so much. Thank you. Anything was to- Before we wrap up, sorry, me question, but నాకు ఇచ్చే నేను చేయలేను. I want to ask Karan sir something. Sir, whether you like it or not, you are seen as a man of money, right? I mean, not rich, not just rich, but a person who pursues money. Whatever you do, you do different roles, right? To be a rich man. So then tell me, how are you pumping so much money into this film without even looking at the box office numbers, without even looking at the business? What is this contrast between the money earning person and a person who doesn't care about money? What is this contrast? So I don't think I've been blessed with cinematic success, and that has been a big reason why I can live a certain way. Though I come from a very humble parenting, and I'm always policed by my mother even now. She still feels that it's very important to hold on to your roots at every given point. Money has never been an objective for me. For me, if you tell me that you will make the biggest hit and the maximum money, but get no love and acclaim, and you will get actually only love and acclaim, but no money, I will choose this. Because money is a subset of what you do, and it's great when it comes. But fortunately, I have a commercial mind, but I'm not so brain dead that I would put all my own money into such a big film. So I'm very grateful to Fox and Disney, who are our massive studio collaborators, who have actually put a lot of economic muscle into the film. We put our energies, our passion, our massive associations. But eventually we have to be very grateful to Disney, to Star, to actually really believe in the film and believe in Ayan's vision. But again, I say, even for them, this is a passion project. Because today, none of us know that what the money outcome will be. But today, all we seek is love, acclaim, applause, prayers for the blessing that Brahmastra is to all of us. So it's really about that, sir. And I think that we can go all crazy about counting box office numbers. We tend to do that a lot academically, purely academically. But eventually, emotionally, all of us in our hearts and souls are passionate people who are only here to win love, nothing else. Yeah, I know the answer for a question, but I wanted to come it from your mouth, because I have personally seen what a passionate man you are when it comes to films. No, he's the first man to clap, he's the first man to laugh, he's the first man to cry
when the emotion in the films is there, and he goes to any length when he sees such a film is there for the making. Thank you, sir. Thank you, sir. I'm humbled. And you know, to make money, there's always coffee with Karan. So thank you so much. Thank you, media. Such a great question. Thank you. We have to wrap here. So thank you, each and everybody. Thank you so much, and thank you, Brahmastra team. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya, and please subscribe to Mirror TV. Hi, name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty, and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.